ఆలోచించడం రాలా. నేను రెల్లి సమాజం గురించి ఆలోచిస్తాను, మాల సమాజం గురించి ఆలోచిస్తాను, మాదిగ సమాజం గురించి ఆలోచిస్తాను, బీసీల సమాజం గురించి ఆలోచిస్తాను, అన్ని ఉన్నత సోకాల్డ్ ఓసీ కాస్టుల గురించి ఆలోచిస్తాను. అందరూ బాగుండాలి. సార్ ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు మనం అప్పుడు డిబేట్లు కూడా పెట్టాం. కాపులు పెద్దన్న పాత్ర పోషించండి, బలిజ, తెలగ, ఒంటరి వీళ్ళందరినీ కలుపుకొని ముందుకు రండి అని పిలుపునిచ్చి ఇప్పుడు నేను ఒక కాపు కులం కోసం అయితే రాలేదు అని చెప్పేస్తున్నారు. ఏంటిది? కామన్. ఆయన ఇంతకుముందు కూడా అంతే. కనీసం కుల భావన అన్న పెట్టుకోండి అని అందే ఆయనే. ఆయన ఎప్పటికప్పుడు మాట మార్చేస్తాడు. ఆ మార్చింది కరెక్ట్ అని చప్పట్లు కొట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇది కాపులకి ఒక బిగ్ షాక్. ఇప్పుడు అది కాదు, నాకు తెలియగలుగుతా. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా నేను ఓన్లీ కమ్మ సామాజిక వర్గం కోసం పనిచేస్తాను ఇప్పుడు అని చెప్పాడా? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా నేను రెడ్డి సామాజిక వర్గం కోసం పనిచేస్తున్నాను ఇప్పుడు చెప్పలేదు. అలాగని వీళ్ళ కోసమే నేను లేనని కూడా చెప్పలేదు. ఈయన చెప్పారు. అదే అనేది అవసరం ఏంటో ఆయనకి అర్థం కాదు. ఆయన ఎందుకు చెప్తాడు ఆ మాట అర్థం కాదు. ఇప్పుడు చంద్రబాబు కోసం నేను కమ్మ సామాజిక వర్గం కోసమే పార్టీ పెట్టలేదని ఇప్పుడు అనలేదు కదా ఆయన. అదే అనేది ఈయనకి ఎక్స్ట్రీమ్ లెవెల్ అనమాట. నా మీద ముద్రేసేస్తున్నారు, నా మీద ముద్రేసేస్తున్నారు. ఇప్పుడు ఏదో ఉత్తరప్రదేశ్లో 10 మంది వచ్చారు, లేకపోతే బ్రిటన్లో 100 మంది వచ్చారంటే ఉత్తర నీకు తెలుగుదేశానికి లేరే ఏంటి? 100 దేశాల్లో ఉంటారు వాళ్ళు. 192 దేశాల్లో ఉన్నారు తెలుగుదేశం. వైసీపీ వాళ్ళకి కూడా ఉన్నారు. ఆ దేశంలో మనం వెళ్ళి పోటీ చేస్తామేంది? మేము అంత విస్తరించామని చెప్పుకుంటానికి వాళ్ళు సందాలకు పనికి వస్తారు ఇక్కడ. అంతే కదా. మనం